నిజంగా ఈ 2 దినాలు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇక్కడ జరపబడినటువంటి సెమినార్స్ని బట్టి ముందుగా దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్స్ జగన్ ఫ్రాన్సిస్ గారు, మరి బ్రదర్ తమ్ముడు మాకంటే చిన్నవాడు అయినప్పటికీ దేవుని జ్ఞానంతో చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగి, మరి మన తెలుగు రాష్ట్రాల్లో మరి వాక్య పరిచర్యలో ఈ సత్యవాక్యం అనేటువంటి టీంలో మరి తను బోధిస్తున్నటువంటి వాక్యాలని, తను నేర్చుకున్నటువంటి దైవ జ్ఞానంతో తను తర్ఫీదు పొందినటువంటి పరలోక వర్తమానాలని మరి మనందరికీ అందిస్తున్నందుకు ఒక అన్నగా నేను చాలా ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను మా తమ్ముడి విషయంలో. అలాగనే ఫ్రాన్సిస్ అన్నను మరి బ్రదరు బెల్తేజర్ బ్రదర్ని కూడా, వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో సోదరుడు ఉన్నారు అరుణ్, ఇంకో సోదరుడు, మొత్తం వీళ్ళు 5 మెంబర్స్ ఒక టీం. ఈ టీంని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ హిందూ సాంప్రదాయాలలో వాళ్ళు ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి మొక్కవని ధైర్యంతో దేవుని సువార్తను ప్రతి గ్రామానికి, మారుమూల పల్లెలకు కానీ మారుమూల గ్రామాలకు కూడా ఈ యొక్క సత్య సువార్తని ప్రకటన చేయాలని చెప్పని వారు ఎంతో ప్రయాసపడి, భారంతో, శ్రమతో, ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యొక్క సువార్తను ప్రజలకి బలంగా మరి దృఢంగా అందిస్తున్నందుకు మరి ముఖ్యంగా దేవుని తరపున వారికి నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సేవకులు ఈ 2 దినాలు మరి మా మధ్యన ఉన్నందుకు కూడా మేము చాలా ఆనందిస్తున్నాం. దేవుడు మా మధ్యకి మరి సేవకులను పంపించినందుకు కూడా చాలా గర్వపడుతున్నాం. అంత మాత్రమే కాదు, మా గృహాన్ని దర్శించి మరి మా గృహంలో ఉన్నందుకు నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానంగా, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ దిన మీ యొక్క పరలోక మర్మాలని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి. నేను 91 నుంచి మరి దేవుల్లో కొనసాగుతున్నాను, వాక్యంలో వాడబడుతున్నాను. మరి బైబిల్ కూడా పూర్తిగా చదవటం జరిగింది, మరలా రిపీట్ చేస్తూ మరలా మధ్య భాగంలోకి వచ్చినప్పటికి కూడా ఇంత మర్మాలు నేను తెలుసుకోలేకపోయినందుకు ఒక విధంగా బాధ చింతిస్తూ, ఈ రోజున ఈ సత్యవాక్యం అనేటువంటి టీము ద్వారా బైబిల్ ప్రారంభం నుంచి అంతం వరకు కూడా దానిలో ఉన్నటువంటి సత్యాలని ఇంత క్షుణ్ణంగా మాకు తెలియపరిచి, దేవునిలో మేము ముందుకి ఇంకా నడవాలి, ఆ దేవునితో ఎలా నిబంధన చేసుకొని బలపడాలనేటువంటి సత్యాలను మాకు తెలియపరిచినందుకు, మేము తెలుసుకోగలిగినందుకు వచ్చినటువంటి సత్యవాక్య టీంకి మా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.